యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడీప్. నేను మీ ఝాన్సీ. చాలామందికి నిద్ర పట్టదు, నిద్రలేమి సమస్యలు. ఇలా ఉన్నప్పుడు చాలామంది పిల్స్ యూస్ చేస్తుంటారు, స్లీపింగ్ పిల్స్ అని ఇంకేదో మెడికేషన్ యూస్ చేస్తుంటారు. ఇంకొంతమంది అయితే మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయని చెప్పి మెడిసిన్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాగే నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి ఆయుర్వేదంలో నిద్రలేమి సమస్యలకు ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, ఎలాంటి చిట్కాలు మనం పాటిస్తే హ్యాపీగా నిద్రపోవచ్చు, ఈ విషయాలు ఈ టాపిక్ గురించి మాట్లాడదాము. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు, అయితే చాలామందికి నిద్ర పట్టదు అని చెప్తూ ఉంటారు. మరి పిల్స్ని యూజ్ చేయకుండా హ్యాపీగా నిద్రపోవాలి అంటే ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? మనసు ఉంటే మార్గం ఉందమ్మా. పిల్స్ అవసరం లేదు, ఇంజెక్షన్స్ అవసరం లేదు, అదేవిధంగా క్యాప్సూల్స్ అవసరం లేదు, టానిక్లు అవసరం లేదమ్మా. కాబట్టి ఎలాంటి ఔషధం లేకుండా, అంటే కడుపులోకి ఎలాంటి వాడుకోకుండా, లేకపోతే ఇంజెక్షన్ రూపంలో ఇతర ఔషధాలు తీసుకోకుండా కూడా కేవలము ఒక ఆయిల్ని మనం పాదాలకు మర్దన చేయడం వల్ల కూడా చాలా చక్కటి నిద్ర సొంతం అవుతుందమ్మా. అది ఆయుర్వేదం యొక్క ప్రత్యేకతమ్మా. కేవలం పాదాలని మర్దన చేసుకోవడం వల్ల. ఓకే, మీరు ఈ ప్రశ్న అడిగేసరికి ఈ ఆయిల్ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుందమ్మా. పాదాభ్యంగస్తు తత్ స్థైర్య నిద్ర దృష్టి ప్రసాద కృత్ అని చెప్పేసి వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. ఓకే, ఏంటండి అర్థం ఏంటి చెప్తానమ్మా. మంచిదమ్మా, మంచి చాలా మందికి అర్థం కూడా తెలియదు, అది కూడా చెప్తానమ్మా. పాదాభ్యంగనం అంటే పాదాలకి ఇలాంటి ఆయిల్స్ని అప్లై చేయడం వల్ల తత్ స్థైర్య, మనిషికి మానసికమైన స్థైర్యం కలుగుతుందమ్మా. నిద్ర చక్కటి పడుకునే వెంటనే నిద్ర వస్తుంది. దృష్టి ప్రసాదకృత్, చక్కటి దృష్టి, నేత్ర దృష్టి కూడా చాలా అద్భుతంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఈ యొక్క విషయాన్ని నొక్కి ఒక్కడించడం జరిగిందమ్మా. చాలామందికి ఆశ్చర్యం అవుతుంది. ఇక్కడ పాదాలకు తైలమని మర్దన చేయడం వల్ల నిద్ర వస్తుంది, ఎట్లా వస్తుందని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంటుందమ్మా. చాలామందికి సందేహం వస్తుంది, కామన్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మన గృహంలోనే ఒక చోట స్విచ్ ఆన్ చేసామనుకోండి, ఎక్కడ ఉన్నటువంటి లైట్ ఫ్యాన్ వెలుగుతున్నాయి కదమ్మా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాత అక్కడ లైట్ పెరిగేటువంటి పరిస్థితి మధ్యలో ఆ యొక్క మార్పు ఏం జరుగుతుందో, ఏది ప్రవహించడం వల్ల ఆ యొక్క ప్రభావం అక్కడ పడేసేసి లైట్ పెరుగుతుందో మన కంటికి కనపడదమ్మా. సో మనకు స్విచ్ ఆన్ చేసేంత వరకు తెలుసు, కానీ మరి ఫ్యాన్ తిరిగేటప్పుడు కరెంట్ ఎట్లా పాస్ అవుతుందో చెప్పగలమమ్మా? చెప్పలేము, సాధ్యం కాదమ్మా. మనం స్విచ్ ఆన్ చేస్తాము, కరెంటు లేకపోతే లైటు ఫ్యాను తిరుగుతుంటుంది. సో ఇది కూడా ఏంటంటే నరాలకు అణువులకు ఒకదానికి అనుసంధానించబడి ఉంటాయమ్మా. అందుకోసమే దేహం ఉంటుంది దీన్ని. సో ఈ విధంగా ఒకదానికోటి కనెక్షన్స్ ఉంటాయి. కాబట్టి పాదాలకు మనం తైలాన్ని అభ్యంగనం చేయడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత ఆ యొక్క ప్రభావం మెదడులో పడేసేసి ఇందులో రసాయన పదార్థాలు కూడా రక్తంలో కలిసేసేసి మన పాదాలకు మర్దన చేయడం వల్ల మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుందమ్మా. చాలా సైన్స్ ఉంది ఇక్కడ. చాలా మందికి అంటే దీని ఏదో పుక్కిడి పురాణాలు అనుకుంటారు, కానీ చాలా మంది వాడేసి మరి వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా మాకు తెలియజేయడం కూడా జరిగిందమ్మా. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల పాదాలకు అభ్యంగనం చేయడం వల్ల కూడా చక్కటి నిద్ర, వాళ్ళ సొంతం ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుందని చెప్పేసి వాళ్ళకి. సో మరి ఈ తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటేమా, కేవలము 2 పదార్థాలు. మొట్టమొదటిది పదార్థం నువ్వుల నూనెమ్మా. సో నువ్వుల నూనె మనకందరికీ తెలిసినటువంటిదమ్మా, ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా మీకు మరీ బాగా తెలిసి ఉంటుంది ఆడవాళ్ళకి, మగవాళ్ళ కంటే కూడా. సో తిల్ ఆయిల్ అని చెప్పి పేరుతో పిలుస్తుంటారమ్మా. తిల్ ఆయిల్ నల్ల నువ్వుల నూనె. సో మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ నల్ల నువ్వుల నూనె కానీ తెల్ల నువ్వుల నూనె కానీ ఏదైనా పర్లేదమ్మా. 250 ml నువ్వుల నూనె తీసుకోవాలి. రెండవ పదార్థంగా కర్పూరం. ఇది హారతి కర్పూరం కానీ ఉంట కర్పూరం కానీ మన ఇళ్లలో ఏ కర్పూరం పర్లేదమ్మా. సో ఇలాంటి కర్పూరం ఏదైనా సరిపోతుంది. ఈ కర్పూరం ఒక 25 grams తీసుకోవాలి. సో నువ్వుల నూనె 250 ml అయితే 25 grams కర్పూరం, అది రేషియో. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, ఒక పాత్రలో నువ్వుల నూనె తీసుకోవాలి. ఆ పాత్రలో నువ్వుల నూనె తీసుకొని అందులో కర్పూరాన్ని జస్ట్ అలాగంటే పొడి అయిపోతుందమ్మా. సో ఆ పొడిని అందులో కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎందుకంటే ఔషధం త్వరగా తయారు కావాలనే ఉద్దేశంతో ఎక్కువ మంట పెడితే దాని పవర్ పోతుందమ్మా. ఆ యొక్క ఔషధ గుణాలన్నీ తగ్గిపోతాయి. సిమ్లో పెట్టాలమ్మా. సిమ్లో పెట్టేసేసరికి కొద్దిసేపటికంతా ఈ కర్పూరం అంతా కరిగిపోయేసేసి కర్పూరం ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా నువ్వుల నూనెలోకి వచ్చేస్తాయమ్మా. సో మన కర్పూరం కనిపించదు అనమాట, అంత అందులో కరిగిపోతుంది. ఆ విధంగా కరిగిపోయిన తర్వాత ఆ పాత్రను కిందికి దించేసేసి చల్లారిన తర్వాత
ఆ గాజు సీసాలో పెట్టుకోవాలమ్మా, ఇంతే ఓకే. అమ్మా. ఆ విధంగా గాజు సీసాలు ఉంచుకున్నటువంటి ఆ యొక్క తైలాన్ని రోజు సాయంత్రం పూట కానీ లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు ఒక గంట ముందు కానమ్మా తగినంత తైలాన్ని తీసుకొని ఓకే. వీలైతే కాస్త గోరువెచ్చగా చేయొచ్చుమా, మళ్ళీ కొంచెం వెచ్చగా వీలైతే. చేసుకొని అలా కాకపోతే అలాగే తైలాన్ని తీసుకొని పాదాలకమ్మా తగినంత తైలాన్ని తీసేసుకొని పాదాలకు బాగా రబ్ చేయాలమ్మా ఇలా. అట్లా ఒక 2-3 నిమిషాల సేపు ఒక్కొక్క పాదానికి చేసేసి ఒక 5-10 నిమిషాలు లేదా ఒక 10-15 నిమిషాలు అలాగే ఉంచేసేసి ఒక అరగంట ఉంచుకున్నా తప్పలేదమ్మా. తర్వాత బట్టలు తుడిచేసుకుంటే సరిపోతుందమ్మా. ఎందుకంటే మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు బట్టలకు ఉండడం కావడం ఏదైనా వేస్ట్ క్లాత్ వేసుకుంటే చేసుకుంటే సరిపోతుందమ్మా. చెప్పాను కదమ్మా మనసు ఉంటే మార్గం ఉందని చెప్పేసి. సో ఆ విధంగా ఇబ్బంది లేకుండా తుడుచుకోవడం ఏదైనా చేసుకోవడం కానీ అలాగే ఉంచుకున్నా పర్లేదమ్మా. లేకపోతే ఒక అరగంట సేపు ఉన్న తర్వాత బట్టలు తుడిచేసుకున్నా సరిపోతుంది, ఇలా వీలైతే అలాగా. లేకపోతే ఏదైనా కట్టేసుకున్నా సరిపోతుంది, ఆ ఆయిల్ కంటెంట్ అది బట్టలు కాకుండా అలాగే ఏదైనా చేసుకోవచ్చమ్మా. ఏ పద్ధతిలో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మరొక విషయం కూడా మీరు గమనించాలమ్మా. ఇంకోటి కూడా మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా కామన్ సమస్య నిద్రలేమి సమస్య, ఇన్సోమ్నియా అంటారు. సో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ ఒక చిన్న రెమెడీ కూడా చెప్తాను, చిట్కా. రెమెడీ కూడా కాదు ఇది. ఆ చిట్కా ఎలాగంటే రాత్రి పడుకున్న తర్వాత సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని 1 నుంచి 100 వరకు కళ్ళు మూసుకొని మనసులో అనుకోవాలమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7 అని చెప్పేసి. సో 100 వరకు వెళ్ళాలమ్మా. 100 తర్వాత మళ్ళా 99, 98, 97, 96, 95 ఇలా మళ్ళీ వెనక్కి రావాలమ్మా. ఈ విధంగా 1 నుంచి 100కు పోవాలి, 100 నుంచి వెనక్కి రావాలి. మనకు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతామమ్మా. ఓకే. 100 లోపే పడుకుంటాంలే, 10 or 20 లెక్క పెట్టే లోపు ఆ ధ్యాస పడేసరికమ్మా అది మనసు ఎక్కడికో ఇది అయిపోయేసేసి నిద్ర ఇది అయిపోతుందమ్మా. ఇది చాలా సూక్ష్మ మోక్షం అంటే ఇవేమో. ఇలాంటి చాలా ఉన్నాయి. సందర్భాన్ని బట్టి కూడా ఇలాంటి టిప్స్ కూడా చెప్తాను మనం. ఓకే. సో చూసారు కదండి, నువ్వుల నూనె ఇంకా కర్పూరం ఈ రెండింటిని కలిపి కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని ఒక బాటిల్లో పెట్టుకుంటే డైలీ పడుకునే ముందు ఒక 5 minutes అట్లా మర్దన చేసుకొని పడుకుంటే మంచి స్లీప్ అయితే వస్తుందని చెప్తున్నారు. మరి మీకు కూడా నిద్రలేమి సమస్య ఉంటే తప్పకుండా ఈ చిట్కాని పాటించండి. అలాగే ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలకి మీకు చిట్కాలు కావాలి అనుకుంటున్నారు, ఆయుర్వేద పరంగా మీకు ఎలాంటి మెడిసిన్ కానీ ఇలాంటి బోలెడైన చిట్కాలు కావాలనుకుంటే మీ ఆరోగ్య సమస్యని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం.